హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక కాఫీ టైమ్‌లో చిన్న షాప్‌లో కాఫీ టైమ్ అనమాట. కెఫే కాఫీ డే. దాంట్లో ₹4000 జాయిన్ అయ్యి 1 ఇయర్ జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత లైఫ్ ఏంటో అర్థమైంది. ఇండిపెండెంట్‌గా నిలబడడం వల్ల. బయటకొచ్చి ఇంటి దగ్గర ఏది పడితే అది తినేది కాదు. ఎట్ట పడితే అట్ట ఉండేది. బయటకొచ్చిన తర్వాత లైఫ్ ఏంటనేది అర్థమైంది. ఇంట్లోకెళ్తే మా నాన్న లైట్ ఆఫ్ చేసేది. ఇంట్లోకి వస్తే ఫ్యాన్ ఆఫ్ చేసేది. నాకు తెలీదు కదా! కరెంట్ బిల్ కట్టను కదా! అవునా కదా! ఈ ఎక్స్‌పీరియన్స్ అందరికి ఉందా లేదా? సో అలాంటి లైఫ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలిసింది జీవితం అంటే అంత ఆషామాషి కాదు, అంత చిన్నది కాదని తెలుసుకున్న తర్వాత 1 ఇయర్ జాబ్ చేసిన తర్వాత ఇది కాదు లైఫ్, ఫ్యామిలీ. ఇంటికెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి ఏం చేసినంటే మా నాన్న మళ్ళీ ఆటో అన్నాడు అని చెప్పి నేను ఏం చేశానంటే బీఎస్సీ మెడికల్ అప్లికేషన్ రంగారెడ్డి మెడికల్ కాలేజ్లో ఫ్రీ సీట్ 2 సీట్లో ఒక సీట్ వచ్చింది. ఫ్రీ సీట్ వచ్చింది కదా అని చెప్పి నేను అందులో జాయిన్ అయ్యి అక్కడ 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 1.5 ఇయర్ గైనకాలజిస్ట్ హాస్పిటల్లో జాబ్ చేస్తే అక్కడ శాలరీ 9000. అక్కడ ఉన్న హాస్పిటల్లో మా డాక్టర్ గారు ఏం చేశారంటే బిఎండబ్ల్యూ కార్ వేసుకుని తిరిగేది, మంచి హాస్పిటల్ కట్టుకున్నాడు. లైఫ్ బాగుంది. నా లైఫ్ కూడా ఇట్లా నేను కూడా నా లైఫ్ ఇలా ఉండాలి అని చెప్పి డ్రీమ్ పెట్టుకున్నా. డ్రీమ్ పెట్టుకున్న తర్వాత నేను ఏం చేశానంటే నా జాబ్లో వచ్చే శాలరీకి క్యాలిక్యులేషన్ తీసుకున్నాను. 9000 ఇంటూ 1 ఇయర్కి ఎంత అవుతుంది, 30 ఇయర్స్కి ఎంత అవుతుంది, దానికి దీనికి అసలు పొందుతుండట్లేదు అని చెప్పి అది వదిలేసి రైల్వే డిపార్ట్మెంట్లోకి వెళ్ళాను. అక్కడ మా మామయ్య ఉన్నాడు. మామయ్య రైల్వే డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేసిక్ డబ్బులు కట్టారంటే అక్కడ 70,000 కట్టి దాంట్లో జాబ్లోకి వెళ్ళి 1 మంత్ జాయిన్ అయ్యాను. అక్కడ జాబ్లో జాయిన్ అయితే అక్కడ ఏమైందంటే 3 మంత్స్ 4 మంత్స్ శాలరీస్ ఇవ్వట్లేదు. వెంటనే అది వదిలేసాను. అది వదిలేసి మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేయాలి. ఎవరు ఏది చెప్తే అది చేసేది. ఎందుకనంటే నాకు వచ్చే శాలరీ దానికి నా జీవితం సరిపోవట్లేదు. ఏదో ఒకటి చేయాలని చెప్పి అక్కడి నుంచి లైఫ్ మళ్ళీ హైదరాబాద్ వచ్చానండి. హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇక్కడ కాఫీ టైమ్‌లో చిన్న కాఫీ షాప్‌లో జాయిన్ అయ్యి హోటల్ మేనేజ్మెంట్ కోసం మళ్ళీ ఇంటికెళ్ళి లారీ మీద తిరిగి 1,50,000 కాలేజ్ ఫీజు తెచ్చుకొని కాలేజ్ ఫీజులు కట్టిన. 3,50,000 కాలేజ్ ఫీజు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ. ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్‌లో 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్‌పీరియన్స్‌తో 1 ఇయర్ అక్కడ జాబ్ చేసుకున్న ఎక్స్‌పీరియన్స్‌తో బయట నేను రాజమండ్రిలో ఈటెన్ ప్లే ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్‌లో పార్ట్ టైం చేసి 12,000 ఇచ్చేది. అట్లా కాలేజ్ ఫీజు కంప్లీట్ చేసుకొని హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ రావడం వల్ల నాకు ఒక 5 స్టార్ హోటల్‌లో జాబ్ అంత ఈజీగా రాలేదు. రిఫరెన్స్ లేకపోతే జాబ్ రాదు. జాబ్ వస్తే చాలా బాగుంటుంది అనుకున్నా. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మనకంటూ ఆ కంపెనీలో ఒకటి ఉండాలి, రిఫరెన్స్ అంటూ ఒకటి ఉండాలి. జాబ్ చేసినప్పుడు తెలుస్తుంది ఆ బాధ. అవునా కదా! జాబ్‌లో మీరు అడగానే ఇస్తారా జాబ్, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఉండి ఇస్తారా? నెంబర్ 1 పాస్ అయినా కానీ సర్టిఫికేట్స్ ఉన్నా ఏమున్నా కానీ నీకు ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఒక పర్సన్ రిఫరెన్స్ అనేది ఉంటుంది అన్న విషయం నాకు తెలియదు. ఈవెన్ ఆల్సో మనకు ఒక క్లారిటీ ఇంకొకటి ఏంటంటే ఎన్ఓసి అని ఒకటి ఉంటుంది. అది కూడా లేకపోతే జాబ్ రాదని నాకు తెలియదు. మళ్ళీ వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఎన్ఓసి సర్టిఫికేట్ తెచ్చుకొని రిఫరెన్స్ కోసం మళ్ళీ ప్రతి హోటల్లో తిరిగిన హైదరాబాద్లో నో హోటల్, తాజ్ కృష్ణ మొత్తం అన్ని హోటల్స్ తిరిగితే ఎక్కడ కూడా జాబ్ రాలేదు. జాబ్ రాకపోతే ఏం చేసిందంటే ఆన్లైన్లో ఇంటి దగ్గర కూర్చొని మా పిల్లలు వాళ్ళ దగ్గర కూర్చొని ఆన్లైన్లో కాల్స్ చేశాను. హోటల్ నెంబర్స్ ఉంటాయి కదా, రిసెప్షన్ కాల్ చేసి ప్లీజ్ కనెక్ట్ అయితే హెచ్ఆర్ అంటే ఒక రాజమండ్రి హెచ్ఆర్ సార్ కలిసిండు అనమాట. బై గాడ్ గ్రేస్ తగిలిండు. తగిలితే అట్లా నాకు జాబ్ వచ్చింది. 5.5 ఇయర్ జాబ్ చేశాను. 5.5 ఇయర్ జాబ్ చేస్తే 50,000 శాలరీ వస్తుంది. 50,000 వస్తే జీవితం మారుతుంది అనుకున్నా. నాకున్న డ్రీమ్ ఏమో మంచి కార్ కొనుక్కోవాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, అమ్మ నాన్న బాగా చూసుకోవాలి. 50,000 వస్తుంది నెలకి. 10వ తారీఖు పడుతుంది, 15వ తారీఖు టింగ్ అని అయిపోతుంది. మళ్ళీ లైఫ్ జీరో. ఇది కాదని మళ్ళీ ఇంకొకటి ఏదైనా చేయాలని చెప్పి 12 లక్షలు పెట్టి రెస్టారెంట్ పెట్టాను. 12 లక్షలు పెట్టి రెస్టారెంట్ పెడితే లాక్డౌన్లో 12 లక్షలు కాల్స్ అయిపోయింది. 1 ఇయర్ మంచిగా నడిచింది. 2020 వచ్చింది. 2020లో కాస్త లాక్డౌన్ ఉన్నట్టు మొత్తం పోయింది. మళ్ళీ లైఫ్ జీరో అయిపోయింది. మళ్ళీ లైఫ్ జీరో అయిందని చెప్పి మళ్ళీ ఏం చేశానంటే జాబ్కి వెళ్ళాను. వేరే ఆప్షన్ లేదు కదా ఇంకా. జాబ్కి వెళ్తే 26,000 ఇచ్చాడు. 26,000 ఇస్తే మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసుకున్నాను. ఎటు చూసుకున్న జీవితం మారట్లేదు, ఇట్లా కాదు, జాబ్ లేదు, బిజినెస్ లేదు, నా దగ్గర డబ్బులు లేవు, ఏదైనా చేయాలని చెప్పి వేరే ఆప్షన్ ఒకటి ఎదుర్కొన్నా. దట్ ఈస్ కాల్ నెట్వర్క్ మార్కెటింగ్. మీకు చాలా మందికి తెలియదు. జాబ్ చేసి బిజినెస్ చేసి అన్ని నష్టపోతే వాట్ ఈస్ ద నెట్వర్క్ మార్కెటింగ్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అది ఒక క్లారిటీ మీకు వస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ ప్రతి ఇండిపెండెంట్ ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్స్ చాలా మంది ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి క్లారిటీ తెలియక చాలా మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ ఒక రూపాయి పెట్టుబడి పెట్టకుండా 6 నెలలు నేను నేర్చుకున్నాను. నా ఫ్రెండ్స్ నన్ను వచ్చారు నాతో పాటు. ఒక డాక్టర్ చేయాలంటే మనం డాక్టర్ అయిన వాళ్ళని అడగాలి. కంపౌండర్ని అడుగుతాం మనం, కంపౌండర్ అడుగుతామా? డాక్టర్ చేయాలంటే డాక్టర్ని అడగాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయిన వాళ్ళని అడగాలి నేను. మా ఫ్రెండ్స్ నలుగురు వచ్చారు నాతో పాటు. వాళ్ళు ఏం చేశారంటే ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని, ఇంటి పక్కన నుండి బామ్మల్ని, బామ్మర్దిని అందరూ అడిగారు. నాకు మాటికి వేరే ఆప్షన్ లేదు. నాకేంటంటే జాబ్ చేసిన బిజినెస్ చేసిన లైఫ్ ఏం మారట్లేదు చెప్పి నిలబడితే ఫస్ట్ ప్లాట్ అమ్మినప్పుడు 2,80,000 వస్తే క్యాష్ పెట్టి 6 బైక్ కొనుక్కున్నాను. నా జాబ్లో నాకు నచ్చిన బైక్ కూడా కొనుక్కోలేదు. బైక్ కొనుక్కున్న తర్వాత నచ్చిన ఫోన్ కొనుక్కున్న తర్వాత కారు కొన్న తర్వాత 15 లక్షలు పెట్టి పెళ్లి చేసుకున్న తర్వాత 2 సైట్లు కొన్నాను. లైఫ్ బాగుంది. బాగున్న తర్వాత ఇంటి దగ్గర 5 లక్షలు లోన్ అంటే లోన్ కూడా తెచ్చిన. అన్నీ బాగున్నాయి. బట్ క్వాలిటీ లైఫ్ లేదు. నాకు అనుకున్న బిఎండబ్ల్యూ లేదు, నాకు అనుకున్న 3 కోట్ల విల్లా లేదు. క్వాలిటీ లైఫ్ లేదు. 1,50,000 మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. యూట్యూబ్ నుంచి వచ్చిన ఇన్కమ్తో చాలా మందికి హెల్ప్ చేస్తున్నా.
మనసు ఎక్కడ కూడా సాటిస్ఫై లేదు, ఎక్కడ కూడా ఏదో తెలియని నిరాశ, నీకు ఎప్పుడు బాధ ఏంటి, నేను పోతే నా లైఫ్ ఏంటి. జాబ్లో యాక్టివ్ ఇన్కమ్, బిజినెస్ అంటే యాక్టివ్ ఇన్కమ్, నెట్వర్క్ మార్కెటింగ్, రియల్ ఎస్టేట్ ఆల్సో యాక్టివ్ ఇన్కమ్, నేను చేసే యూట్యూబ్ ఛానల్లో కూడా యాక్టివ్ ఇన్కమ్. అవన్నీ కూడా నేను లైఫ్లో ఉంటే నడుస్తాయి. నేను ఏదైనా చనిపోతే నడుస్తాయి అవన్నీ, నా ఫ్యామిలీ రోడ్ మీదే కదా. సో అది కూడా థాట్ ఎప్పుడు వచ్చిందంటే ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత వచ్చింది. అప్పుడు నాకు గణేష్ సార్ పరిచయం అయ్యాడు. గణేష్ సార్ నాకు వాట్సాప్, నీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు. హాయ్ సార్, నేను మీ ఫ్యాన్ అని చెప్పి మెసేజ్ చేసిన తర్వాత మీకు నేను ఒక మంచి ఆపర్చునిటీ, మంచి బిజినెస్ ఒకటి ఉంది, మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టైం ఇస్తారంటే ఐఎమ్ వెరీ బిజీ అని పెట్టినాను. కార్ ఉండేది, కార్ పోతే డ్రైవర్ ఉండేది, రియల్ ఎస్టేట్లో మంచి బిజీ లైఫ్ అని చెప్పి తిరిగిన తర్వాత 3 months తర్వాత మళ్ళీ వచ్చాడు. ఒకసారి వచ్చి సార్ నీతో మేము మాట్లాడాలి క్లారిటీగా, ఒకసారి మీకు నాతో టైం ఇస్తానంటే సరే రమ్మని చెప్పాను. జూమ్ మీటింగ్ వినిపించాడు. ఆ రోజు సైజెల్ సార్ అది వింటామా సార్, మనం 3000 అబ్బాయికి ఇన్కమ్ అప్పుడు గణేష్కి, ఈరోజు 1,71,000 అబ్బాయికి 3 రాసుకోవడం. సో 3,000 వస్తున్నప్పుడు అబ్బాయి నేను వినకపోతే ఏమైందంటే అబ్బాయికి ఇప్పుడు ఈరోజు 1,71,000 వస్తుంది. సో వినకపోవడం వల్ల ఏమైందంటే నా టైం చాలా వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అయిన తర్వాత ఏం చేసిందంటే, అన్న ఇట్లా కాదు, ప్రొడక్ట్స్ వాడి బాగుంటాయి అంటే, మా అమ్మగారు షుగర్ వాడినా, మా నాన్నగారు బీపీ వాడారు, నాకు ఇంట్లో వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ వాడి, మా వైఫ్కి ప్రెగ్నెన్సీ వాడినప్పుడు అన్ని రిజల్ట్ వచ్చింది, చాలా బాగున్నాయి ప్రొడక్ట్స్. ఒకసారి బిజినెస్ రైట్ ఏంటో తెలుసుకో అని చెప్పి అన్నాడు. లేదు తమ్ముడు అప్పుడు కూడా బిజీగా ఉన్నానంటే, నేను ఇట్లా కాకుండా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి సరే రా అని చెప్పి ఒకసారి మాట్లాడితే, కరీంనగర్లో ఒక అబ్బాయికి హెల్ప్ చేయడానికి వెళ్తే ఆ రోజు వెళ్ళిన తర్వాత నా మీటింగ్ కోసం నేను వెళ్ళలేదు, అబ్బాయికి హెల్ప్ చేద్దామని వెళ్తే ఆ రోజు నాకు ఫస్ట్ మనకి పరిచయం అయింది సైదిల్ సార్, సత్యం సార్. ఆ రోజు ఫస్ట్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. ఆ రోజు నేను వెళ్ళి వాళ్ళని కలిసిన తర్వాత ఇది కాదు నేను చేయాల్సింది ఇది అని చెప్పి నెట్వర్క్ మార్కెటింగ్లో రావడం జరిగింది. 1,80,000 ఇన్కమ్ వదిలేసాను, రియల్ ఎస్టేట్ వదిలేసాను, అన్నీ వదిలేసి కంప్లీట్గా వెస్టీజ్లో దిగిన తర్వాత నా ఫ్రెండ్స్ వస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, ఫ్యాన్స్ వస్తారు అని చెప్పి 3 months కార్ వేసుకొని ఊళ్ళని తిరిగిన నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా వస్తారని చెప్పి దిగిన ఒక నాకు ముందుకేస్తున్నా కూడా అదొకటి ఇదే. ఇట్లా కాదు నాకు ఏదైనా తెలుసుకోవాలని చెప్పి ఇట్లా గణేష్ నాకు ఫోన్ చేసి అన్నా నువ్వు ఎన్ని తిరిగినా పని అవుతుంది, నువ్వు ఒక బూట్ క్యాంప్కి రా అన్నాడు. గుంటూరు వెళ్ళినప్పుడు నేను నా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ మహేష్ మొత్తం లేపున్నాము. ఇప్పుడు ఇక్కడ లేపడం వల్ల లేదు ఇక్కడ. సో నాకు అర్థమైంది కదా, నేను లేకపోతే ఇదేంతో క్లారిటీ ఇస్తే అందరూ వస్తారని. సో తర్వాత బూట్ క్యాంప్ అయిపోయింది. బూట్ క్యాంప్ అయిన తర్వాత ఫస్ట్ బూట్ క్యాంప్ నేను ఇద్దరు ఒకటి మానేశాడు, నేను ఒక్కడినే నిలబడ్డాను. ఎందుకంటే ఆకలి ఉండదు నాకు. సో నాకు ఆకలి ఉందని చెప్పి నేను నిలబడితే ఫస్ట్ బూట్ క్యాంప్ ఎవరు రాలేదు. సెకండ్ బూట్ క్యాంప్కి వెళ్ళాను. సెకండ్ బూట్ క్యాంప్కి వెళ్తే 12 మంది వచ్చారు. ఈరోజు 89 మంది వచ్చారు. సో ఇందులో లక్ష్యం రావాలంటే లక్షణాలు మార్చుకోవాలని చాలాసార్లు చెప్తారు. ఒదిగి ఉండాలి, నేర్చుకోవాలి, నేర్పియాలని చెప్తారు. సో ఈరోజు నేను యూనిఫామ్ వేసుకోకుండా టీషర్ట్ వేసుకుంటూ నిలబడ్డాను. ఎందుకంటే నేను ఒకప్పుడు వెనక నుంచున్నాను. నన్ను నిలబెట్టినప్పుడు గణేష్ సార్, సత్యం సార్, సైదిల్ సార్ వాళ్ళు అక్కడ పనిచేసింది. ఇప్పుడు నా టీం కోసం నేను వెనక నుంచి పనిచేస్తాను. మీరు కూడా నా ఒక స్టెప్ మీరు ముందుకు వచ్చి నేను సక్సెస్ అయ్యానని చెప్పట్లేదు. నాకు ఇప్పుడు వచ్చిన హైయెస్ట్ ఇన్కమ్ ఎంతంటే 61,000. లాస్ట్ మంత్ నా ఇన్కమ్ 46,000. నేను 46,000 వచ్చిందని ఈరోజు నేను డిసప్పాయింట్ అవ్వలేదు. నేను వచ్చింది నెలకి 3 లక్షలు తీసుకోవాలి డిసెంబర్కి. నెక్స్ట్ డిసెంబర్ 15 lakhs తీసుకోవాలని గోల్ పెట్టుకొని వచ్చాను. ఇప్పుడు నా కార్ తీసేసి 27 లక్షలు కార్ తీసుకోవాలని చెప్పి డ్రీమ్ పెట్టుకొని వచ్చాను. నాకు కింద 2 లక్షలు ఇప్పించాలని చెప్పి డ్రీమ్ పెట్టుకొని వచ్చాను. అది నా డ్రీమ్. ఇప్పుడు వచ్చి ఈ చెక్కింగ్ 20,000 దయచేసి ఎవరు కూడా వెస్టీజ్లోకి 20,000 కోసం, 30,000 కోసం, 40,000, 50,000 వస్తే ఎవరు రాకండి. ఈ బిజినెస్ నేను మెయిన్ థింగ్ రావడానికి రీజన్ ఏంటంటే, నేను ఇన్ని కష్టపడ్డా కదా, ఏ రోజు నాకు ఫ్రెండ్స్కి సలహాలు ఇచ్చారు కానీ, ఎవరు ఇచ్చింది సలహాలు ఇచ్చింది కానీ, ఏ రోజు కూడా ఒక రూపాయి పెట్టుకొని అది బిజినెస్ చేయి, అది చేయాలి ఎప్పుడూ చెప్పలేదు. మీకు ఎవరైనా చెప్తారా సార్? ఎప్పుడూ చెప్పలేదు నాకు నేను నిలబడడం వల్ల ఈరోజు నాకు టీం వచ్చింది. స్టార్టింగ్ మీరు కూడా వస్తారు, వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు, నాకు ఎప్పుడు రావట్లేదు కూడా ఎప్పుడు రాడు. ఫస్ట్ మనం మార్చుకొని మన మైండ్ సెట్ ఫోకస్ పెట్టుకొని ఈ 7 స్టెప్స్ ఉన్నాయి, సక్సెస్ స్టెప్స్ పెట్టుకోండి. బెటర్ మిస్టేక్స్ ఉంటాయి, అవి నేర్చుకోండి. గ్రూప్ క్యాంప్స్, సెమినార్స్ అన్నీ ఒకటికి అటెండ్ అయ్యి నువ్వు కనపరుచుకుంటే ఆటోమేటిక్గా నీ టీం చూసి నిన్ను వస్తుంది వెనకాల. అవునా కదా? సో ఇంకొకటి ఏంటంటే నాకు బ్యూటిఫుల్ ఏంటంటే నా కార్ మైలేజ్ 18 వచ్చేది. హైవేలో ఇప్పుడు నాకు 41, 36. సో వెస్టీజ్లో నాకు గణేష్ సార్, నేను బిఎస్సీ మెడికల్ అప్లికేషన్ చేశాను కదా, నాకు సార్ తీసుకొచ్చింది ధర్మాకులు పెట్టి చూపించింది. కాబట్టి ఇట్లాంటి మస్తు చూసినాను. అవును అంటావా అమ్మా, బిఎస్సీ కదా, నేను అక్కడ హిస్టోపెథాలజీ అనమాట, మైక్రోబయాలజీ ఇవన్నీ ఉంటాయి. మనం ఆపరేషన్ చేసి తీసుకుని పార్ట్స్ కట్ చేసేది ఇవన్నీ మస్తు చూసి నేను అన్ని అందులోంచి వచ్చిన తమ్ముడు ఇవన్నీ చెప్పని చెప్పేసి వెళ్ళిపోమని చెప్పిన. ఒక్కసారి ప్రొడక్ట్స్ వాడంటే ప్రొడక్ట్స్ వాడిన తర్వాత తెలిసింది
దాంట్లో దమ్ ఏంది, దాంట్లో క్వాలిటీ ఏంది. ఈ రోజు ఎవరు నాకు ప్రొడక్ట్స్ గురించి కానీ ఏది మాట్లాడినా కానీ ఈ ఆర్టికల్ ఉంటాయి కానీ డైరెక్ట్ పంచింది. ఇంత మంచి క్లారిటీ ఏం చెప్పాలి. సో మీరు కూడా ఎవరికైనా సరే నచ్చ చెప్పాలి, బిజినెస్ చేయాలి, ఎవరికి చెప్పండి. వాడికి ఆర్టికల్ ఉందో లేదా ఫస్ట్ తెలుసుకోండి. ఒకవేళ ఆర్టికల్ లేకపోతే క్లారిటీ ఇవ్వండి. ఫస్ట్ మీరు వెళ్ళి మీ గురించి మీరు చెప్పుకోండి. మీరు వెళ్ళి 50 లక్షలు వస్తాయి, 50 మంది బిజినెస్లో కార్లు వస్తాయి, దయచేసి ఎవరికి చెప్పండి. ప్రొడక్ట్స్ బాగా కూడా ఎవరికి చెప్పండి. నా గణేష్ ప్రొడక్ట్స్ గురించి చెప్పినట్టు నేను బిలీవ్ చేయలేదు. ప్రొడక్ట్స్ వాడడం బాగుంటాయి అన్నప్పుడు వాడిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత తను పిలిచిన పిలవని నేను వచ్చినాను. అవునా కదా? సో నాకు వచ్చింది ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో మీరు కూడా అదే చేయండి. నా కారు మైలేజ్ ఇప్పుడు 36, 41 అట్లా వస్తుంది మైలేజ్. మ్యాక్డ్రైవ్ అనేది ఒకటి ఉంటుంది యూజ్ చేయడం వల్ల. కారు నేను వెర్నా, నాది 14 మనకి 2014 మోడల్. సో మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేస్తే రిజల్ట్ వస్తుంది. అదొకటి కదా, మా ప్రెగ్నెన్సీ టైంలో మా వైఫ్కి ప్రెగ్నెంట్కి మా అమ్మాయి ఎటువంటి కెమికలైజేషన్ లేకుండా, రసాయనం లేకుండా మా అమ్మాయి పుట్టింది. బిఫోర్ ఆఫ్టర్ కూడా ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రతిదీ కూడా మా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి సజెషన్ తీసుకున్నాను. మా ఫ్రెండ్ కిరణ్ హాస్పిటల్, పారమిత హాస్పిటల్ మేనేజర్, తను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అడిగితే ఏం ప్రాబ్లం లేదు, వాడిందని చెప్పారు. వాడిన తర్వాత ఈరోజు మా ఆవిడకి 7th మంత్ కూడా ఇంకా మిల్క్స్ వస్తున్నాయి. చాలా మంది మిల్క్ రావట్లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎవరికి తెలుసు అంటే అనుభవించిన వాళ్ళకి తెలుస్తాయి. ఈ దమ్ ఎవరికి తెలుస్తుంది అంటే ఇది ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. మీరు 100% ప్రొడక్ట్స్ యూజ్ చేయమని చెప్తున్నారు. గణేష్ నాకు చెప్పినప్పుడు నేను ఏది పట్టించుకోలేదు. ఒకసారి ఒకటి వాడిన తర్వాత ఇంకొకటి వాడిన తర్వాత ఈరోజు పిచ్చుకోకుండా తిరుగుతున్నాను అసలు. ఇంకొకటి హైలైట్ ఏంటంటే యూట్యూబ్లో నా పేరు చెప్పుకొని చాలా మంది బిజినెస్ చేస్తున్నారు. నేను ఏదో సక్సెస్ అయినా నేను చెప్పట్లేదు. నా పేరు వల్ల కొంతమంది దాన్ని ప్రెస్టీజ్ని దగ్గర తీసుకొని ప్రెస్టీజ్లో యూట్యూబ్ సార్, మంచి టీవీ సార్ వచ్చిండు, ఇలాంటి వాళ్ళు అందరూ వస్తున్నారు, మీరు కూడా రండి అని చెప్తున్నారు. నేను తెలుసని నేను అనుకుంటున్నా. చిన్న పాయింట్, ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఎంత సక్సెస్ అయ్యిందంటే ఈజీగా వచ్చిందా సక్సెస్? కష్టపడితే కదా వచ్చింది. మరి మీరు కష్టపడతారా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విషయం అందరూ కూడా ఆల్ ది బెస్ట్. మీరు అందరూ కూడా 1 year 1 lakh తీసుకోవాలి. మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ విషయం. సార్ సో బాగుందా సార్ జర్నీ? రియల్ ఎస్టేట్ చేసిండు, రైల్వేలో పని చేసారు, హోటల్లో పని చేసారు, ఆటో నడిపిండు, అన్నీ చేసారు. అన్నీ చేసి కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో డబ్బులు ఉన్నాయి, వెస్టేజ్లో పుష్కలంగా పైసలు ఉన్నాయని చెప్పి కంప్లీట్గా 2 లక్షలు వచ్చాయి. యూట్యూబ్ని కూడా పక్కన పెట్టి పనిచేస్తుందంటే మనం ఒక్కసారి ఆలోచించాలి కదా సార్? ఆలోచించాలా లేదా? 30-20 వేల కన్నా ఉందా? 2 లక్షలైనా వదిలేసుకొని ఫుల్ టైం వెస్టేజ్ చేస్తుంటాం. సో గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మార్కెటింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.